రేపు సోమవారం వచ్చేటువంటి సోమవారం నుంచి ఈ యొక్క అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం చేస్తారు. చేసి 9 రోజులు చేసుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీక్షపరుడు అంటే అందరూ దీక్షలో ఉండాలి. రెండోది ఖచ్చితంగా వాళ్ళు నాకు తెలిసినంత వరకైతే ఇల్లు దాటిపోవద్దు. అంటే ఒక మనకి వ్యవసాయ క్షేత్రంలో చేసుకుంటే వ్యవసాయ క్షేత్రం దాటిపోకూడదు. అది ఒక యాగశాల, యాగంలోనే ఉండాలి మీరు. నేను అయిపోయింది, పొద్దున హోమ్ అయిపోయింది, సాయంత్రం మధ్యాహ్నం ప్యాంట్ షర్ట్ వేసుకుంటా, సాయంత్రం 2 చుక్కలు వేసుకుంటా, ఒక ముక్క తింటా అంటే కుదరదు. పూర్తిగా దీక్షలో ఉండాలి. పూర్తిగానే మీకు ఏకవస్త్రంతో ఉండాలి. అదే వస్త్రం 9 రోజులు అలాగే ఉండాలి తప్ప నేను మధ్యాహ్నం హోమ్ అయిపోయింది, సాయంత్రం పోయి నేను ప్యాంట్ వేసుకొని బయటికి వేస్తా, నేను ఆ సినిమా చూస్తా, ఈ సినిమా చూస్తా, అలా కుదరదు. అసలు క్షేత్రం దాటి వెళ్ళకూడదు, అసలు ఊరు దాటి అసలు వెళ్ళకూడదు. ఎందుకంటే నీ మీద అనేక అమ్మవార్లు ఆవహించి ఉంటారు. మన మీద ఒకసారి దీక్ష తీసుకున్న తర్వాత మయా సంకల్ప నిమిత్తేన మయా కృతేన, నేను అమ్మవారి కోసం అయితే ఏమని తీస్తున్నాను, రాజాశ్యామలా దేవిత ప్రీత్యర్థం నేను నవరాత్రోత్సవ కర్మని కరిష్య అనేటువంటి సంకల్పం చెప్తున్నావో ఆ సంకల్పంతో నీ చుట్టూ అన్ని బల్లులు ఇట్లా నిలబడతాయి. నువ్వు ఏ చేసిన పనికే నిలబడతాయి. మీకు సినిమాలు చూపించిన గ్రాఫిక్స్ చూపించినట్టుగానే ఉంటుంది, సేమ్ అలాగే ఉంటారు. మనం ఒక్కొక్క హోమం చేస్తుంటే ఒక్కొక్క దరిద్రం పక్కకి వెళ్ళిపోతుంటుంది. అలా ఉంటాయంటే మీరు చూస్తున్న విజువలైజేషన్ కరెక్టే, బట్ అలా ఉండే అక్కర్లేదు, వేరు వేరు రూపాలు ఉండవచ్చు. అంటే ఆకారం వేరు ఉంటుంది కదా, బట్ ఆకారంగా చెప్పబడింది. మన చుట్టూ బలులు ఉంటాయి, అంటే పాముల్లాగా, గద్దల్లాగా. మన యొక్క ఈగోలన్నీ, మన ఈగోలు అవన్నీ కూడా బయటకు వచ్చేసి మనల్ని జాగ్రత్తగా, మనల్ని ఎక్కడ డిస్ట్రాక్ట్ చేయడానికి, అంటే డిస్ట్రాక్ట్ చేయాలి దాని నుంచి అన్నటువంటి భావంతో ఉంటాయి. అవి డిస్ట్రాక్ట్ అయినా అంటే అక్కడి నుంచి మన పని అయిపోయినట్టే. అందుకే మనం ఆ 9 రోజులు ఎక్కడికి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఏదో ఇష్టం వచ్చినట్టుగా తూతూ మంత్రంగా చేసేవి కావు, చాలా విశేషమైనటువంటి పూజలుగా చెప్పబడుతుంది అది.